T20లో టీమిండియా చేతులెత్తేసింది. అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా ముందు నిలవలేకపోయింది. చిత్తుగా ఓడి సిరీస్లో వెనుకబడిపోయింది. నిజానికి ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభం నుంచి ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడింది. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. 5 పరుగులు మాత్రమే సాధించాడు. హేజిల్వుడ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు చెలరేగిపారు. వన్డౌన్లో వచ్చిన సంజు శాంసన్ కూడా నిరాశపరిచాడు. క్రీజులో సెటిల్ కాలేకపోయాడు. 4 బంతులు మాత్రమే ఎదుర్కొని వికెట్ల ముందు దొరికిపాడు. 2 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ కూడా డిసప్పాయింట్ చేశాడు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కోలేకపోయాడు. హేజిల్వుడ్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. 4 బంతులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఒకే ఒక్క పరుగు చేశాడు. దంచేస్తాడనుకున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా నిరాశపరిచాడు. ఆసియా కప్ ఫామ్ను కొనసాగించలేకపోయాడు. 2 బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. హేజిల్వుడ్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ రన్అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 7.3 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే సాధించింది. 5 వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్న అభిషేక్ శర్మ మాత్రం కాన్ఫిడెంట్ గానే బ్యాటింగ్ చేశాడు. హర్షిత్ రాణాతో కలిసి స్కోర్ పెంచేందుకు ప్రయత్నించాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. 6వ వికెట్కు 56 పరుగులు జోడించాక హర్షిత్ రాణా పెవిలియన్ చేరాడు. హర్షిత్ రాణా 33 బంతుల్లో 35 పరుగులు సాధించాడు. ఈ దశలో అభిషేక్ శర్మకు సపోర్ట్ కరువైంది. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా పెవిలియన్ చేరారు. దీంతో టీమిండియా 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. 37 బంతుల్లో 68 పరుగులతో అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా నిలిచాడు. అభిషేక్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఆసీస్ బౌలర్లలో హేజిల్వుడ్ 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చాడు. 3 కీలక వికెట్లు తీశాడు. బాట్లెట్, ఎల్లిస్ 2 వికెట్ల చొప్పున సాధించారు. మార్కస్ స్టోయినిస్ 1 వికెట్ తీశాడు. 126 పరుగుల టార్గెట్ చేజ్లో ఆసీస్ దూకుడు చూపించింది. తొలి వికెట్కు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ 51 పరుగులు జోడించారు. భారత్పై ఒత్తిడి పెంచారు. టార్గెట్ తక్కువే కావడంతో వికెట్లు పడినా ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. మరో 40 బంతులు ఉండగానే విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హేజిల్వుడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.